హల్లెలూయా. శబ్దమా, రెండు చేతులు ఎత్తి. సగం చేతులే ఉన్నాయా కొందరికి? మంచిది. అందరూ రాసుకోవడానికి నోట్ బుక్లు తీసుకొని వచ్చుకున్నారా? చూపించండి. రాసుకోవడానికి బుక్ ఏమన్నా ఉందా? చూపించండి. ఎవరైనా తెచ్చుకోంటే చూపించండి. కొందరు తెచ్చుకున్నారు, కొందరు తెచ్చుకోలేదు. సరే, మంచిది. ఒకవేళ మీరు తెచ్చుకోకపోతే ఈ రోజుటి నుంచి ఒక బుక్ పెట్టుకోండి. ఈ రోజుటి నుంచి ఒక బుక్ పెట్టుకోండి. అక్క ఉందా? మీకు బుక్ ఉందా? బుక్ లేని వాళ్ళు ఈ రోజుటి నుంచి ఒక బుక్ పెట్టుకొని, ఆ తర్వాత మీరు తర్వాత అయినా యూట్యూబ్లో ఉంటుంది కనుక యూట్యూబ్లో చూసి నిదానంగా వింటూ రాసుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక కొత్త బుక్ పెట్టుకోండి, కొత్త బుక్. ఇంకొకటి ఏంటంటే, ఈ రోజుటి నుంచి చెప్పే అంశము, ఈ రోజుటి నుంచి చెప్పే ఈ బైబిల్ స్టడీలో మనం ఏదైతే ధ్యానించుకోబోతున్నామో ఇంకొక 3 నెలల్లో రాబోతున్న ఏంటిది అది? అబ్బా, ఏం పండగ? క్రిస్మస్ పండుగలో మనకు క్విజ్ పోటీ ఉంటుంది కదా. దాంట్లో ఎన్ని? 5 చెప్పుకుందామా? 10? రిషి చెప్పినట్లుగా 10. అన్ని ప్రశ్నలు కూడా దాంట్లోనే ఉంటాయి. అన్ని ప్రశ్నలు కూడా అందులో నుంచే ఉంటాయి కనుక మీరు చాలా శ్రద్ధగా వినాలి. మీరు శ్రద్ధగా వినాలి. మీరు ఎంత శ్రద్ధగా వింటారో అంత జ్ఞాపకం ఉంచుకోగలుగుతారు. రాసుకున్నప్పుడు కొంచెం బాగా గుర్తుంటుంది. మేము రాసుకోలేం పాస్టర్ అయ్య అన్న వాళ్ళు జాగ్రత్తగా విని ఆ రోజు ఏం చెప్తారో దానికి చెప్పడానికి సహకరించండి. ఎప్పుడు తీసుకునే వాళ్ళే కాకుండా మేము కూడా తీసుకున్నామని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీకు ముందు ఛాన్స్ ఇస్తున్నా. ఎందుకంటే ఆ రోజు చాలామంది వస్తారు, వాళ్ళకి తెలియదు కదా ఏం చెప్తారో, ఏం క్వశ్చన్లు ఉంటాయో. కాబట్టి మీకు ముందుగా చెప్తున్నా. ఏమని? ఇప్పుడు ఏదైతే మనం వినబోతున్నామో అవే ఆ రోజు క్రిస్మస్ రోజు ప్రశ్నలు ఉంటాయి. దానికి మీరు సమాధానాలు చెప్పినప్పుడు ప్రైజ్ తీసుకోగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను వాస్తవానికి మన బైబిల్ స్టడీ ప్రారంభించబడినప్పుడు మనము ఏం చెప్పుకుంటూ వచ్చాము? ప్రారంభంలో వెరీ గుడ్, 10 తంతుల సితారా గురించి మనం విన్నాం. ఆ తర్వాత కొన్ని అంశాల గురించి ఒక 4 వారాలుగా అట్లా వింటూ వచ్చాం. ఈ తర్వాత మధ్యలో వేరే వాక్యాలు వింటూ కూడా వచ్చాం. అయితే చాలా రోజుల నుంచి చిన్న ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. చిన్న ఆలోచన కూడా ఏంటంటే, ఇశ్రాయేలీల కానాను యాత్ర గురించి చెప్పాలి. ఇశ్రాయేలీల కానాను యాత్ర గురించి చెప్పాలి. ఇది ఐగుప్తు నుంచి వాళ్ళు కానానుకు నడిపించబడినప్పుడు ఎలాంటి వారి జీవితాల్లో ఎదురయ్యాయి, ఎలాంటి వారు చూశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎన్నో దినాలుగా నుంచి చెప్పాలని చిన్న ఆశ కలిగి చాలా రోజులుగా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఆ విషయాల గురించి చెప్పాలి అని ఆశ కలిగింది. కాబట్టి ఇదేంటిది? ఇదే కూడిక. ఇదేంటిది? ఈరోజు బుధవారం అంటే బైబిల్ స్టడీ కదా. బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ విషయాలు మనం తెలుసుకున్నప్పుడు ఓహో దీంట్లో ఇలాగుందా, ఇది ఇందుకు రాయబడి ఉందా. బైబిల్ స్టడీ అంటేనే ఏంటి? బైబిల్ క్షుణ్ణంగా చదివి అక్కడ దాచబడిన విషయాల్ని బాగా అర్థం చేసుకొని తెలుసుకోవడం. అర్థమవుతుందా నా మాటలు? కాబట్టి మనము ఏదో వింటున్నాం వెళ్ళిపోతున్నాం అనేది కాకుండా, అలాగే బైబిల్ చదివేటప్పుడు ఏదో చదివేంలే, అర్థమైతే అర్థమైంది, అర్థం కాకపోతే పోయింది, మొత్తానికి చదువుకుంటా పోవాలా అన్నట్లుగా కాదు. కానీ చదివే ప్రతి వాక్యములో కూడా అద్భుతమైన సందేశాల్ని ప్రభు దాచి ఉంచాడు. కాబట్టి మనం జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాత జాగ్రత్తగా చదువుకోవాలి. దాని పట్ల దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడో కూడా ప్రభు మనకు నేర్పించడం ప్రారంభిస్తారు. ఆమేన్. కాబట్టి నా ఆశ ఏంటంటే అందరూ వస్తే బాగుంటుంది. అందరూ వచ్చి మీకన్నా ముందు నేను నేర్చుకుంటున్నాను, మీకంటే ముందు నేను నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి, నేను వినాలి.
కదా. దేవుడి దగ్గర నుంచి ఇక్కడ ఏ వాక్యం, ఈ వాక్యం ఎందుకు రాయబడింది, ఈ విషయాలన్నీ ముందు నేను తెలుసుకొని నేను నేర్చుకొని ఆ తర్వాత మీకు నేర్పించాలి. నేర్పించేటప్పుడు కూడా దేవుడు నాతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి కొందరు విని, లేకపోతే కొందరు తెలుసుకోకుండానో, లేకపోతే రాకుండానో పోవడాన్ని బట్టి ఎంతో వారు పోగొట్టుకుంటారు కదా. అవునా కదా, చెప్పండి అండి, అవునా కదా. ఈ తర్వాత బుధవారం అందరినీ కూడా రావడానికి మీరేం చేయాలి, ఏం చేయాలి? వెరీ గుడ్. ఏంటిది అది? ప్రేరేపించాలి. ఎందుకంటే మనం ఆ సబ్జెక్ట్లో కూడా ఉన్నాం. అది శనివారం ఉంది. ఇది బైబిల్ స్టడీ అన్నప్పుడు ఇశ్రాయేలీయుల ఏంటిది? ఇశ్రాయేలీయుల కానాను యాత్ర పెట్టుకోండి, హెడ్లైన్ అది. ఆన్ చేసావా? సరే, ఇంక అందరూ చాలా జాగ్రత్తగా మీరు వినాలి. సరే, వాక్యంలోనికి వెళ్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ బైబిల్ స్టడీలోనికి పాలు పంపులు పొందిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ బైబిల్ స్టడీలో మనం తెలుసుకోబోయే విషయాలు దేవుని ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం, ఈ బైబిల్ స్టడీలో మనం ధ్యానించుకోబోయే సంగతులు ఏంటి అని అంటే ఇశ్రాయేలీయుల కానాను యాత్ర. చెప్పండి అందరూ, ఇశ్రాయేలీయుల కానాను యాత్ర. వాస్తవానికి ఇశ్రాయేలీయులు, ఈ భౌతికమైన ఇశ్రాయేలీలు మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఆత్మీయమైన ఇశ్రాయేలు ఎవరు అని అంటే మనమై ఉన్నాం. యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఆత్మీయుడు, ప్రతి ఆత్మీయురాలు కూడా ఇశ్రాయేలీల గోత్రానికే చెందిన వారుగాను, ఇశ్రాయేలీయుల ప్రజల్లోనికే మార్చబడిన వారుగా, ఇశ్రాయేలీయులు అనగా దేవుని యొక్క బిడ్డలు అని అర్థం. కాబట్టి ఇశ్రాయేలీయుల కానాను యాత్రలో వారు ఎక్కడి నుంచి ప్రారంభించబడింది, ఇశ్రాయేలీయుల కానాను యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించబడి కానానుకు ముగించే లోపు ఎలాంటి పరిస్థితులు వారి జీవితాల్లో కలిగాయి, ఎలాంటి శత్రువులు వారికి ఎదురయ్యారో మనము ఈ బైబిల్ స్టడీలో మనం తెలుసుకుందాం. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అందరూ కూడా చక్కగా రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరలా ఒకసారి ధ్యానించుకోనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏం చేస్తున్నారు? పై వాక్యం చదవండి, 13వ వాక్యం. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎందుకు కానాను యాత్ర జరుగుతుంది? ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో కానాను యాత్ర ఎందుకు ప్రారంభించబడింది? ఈ యాత్ర గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అని అంటే, మనం అందరము కూడా ఎవరిమి అని అంటే యాత్రికులమి, పరదేశులమై ఉన్నాము కదా. మనం అందరం ఎవరిమి? యాత్రికులమి, పరదేశులమి. ఇక్కడ రాయబడిన వీరు కూడా అంటారు, అయితే మరి శ్రేష్టమైన దేశము అనగా ఏంటిదది? పరలోక సంబంధమైన దేశము కొరకు మేము ఆశపడుతూ ఉన్నాము అంటారు. మనం అందరము కూడా ఎవరమై ఉన్నాము? యాత్రికులమై ఉన్నాము. అదే మరొక వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని కూడా చూద్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక, ఆగండి అక్కడికి. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. దైవజనుడు అంటారు, మనం అందరం ఎవరిమి అని అంటే పరదేశులమి, యాత్రికులమి. మనం అందరం ఎవరిమి? పరదేశులమి,
యాత్రికులమి. దేనికి యాత్ర చేస్తున్నాము అని అంటే కానాను అనబడుచున్న పరసంబంధమైన పరలోక రాజ్యానికి మనం యాత్ర చేస్తున్నాం. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు కానాను యాత్ర చేశారు. ఈనాడు మనం ఏ యాత్ర చేస్తున్నాము అని అంటే కానానుకి సాదృశ్యంగా పిలువబడుతూ ఉన్న పరలోక రాజ్యానికి మనము యాత్ర చేస్తూ ఉన్నాము. వినాలి మీరు నా మాటలు జాగ్రత్తగా. పరలోక రాజ్యము ఏమండి కానానుతో పోల్చబడింది. వినాలి, కానానుతో పోల్చబడింది. ఆ పరలోక రాజ్యానికి యాత్రను మనము కొనసాగిస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే దైవజనుడు అంటారు, మనమందరం ఎవరిమి? యాత్రికులమి, పరదేశులమై ఉన్నాము. అందుకని ఇశ్రాయేలు ప్రజలు కానానుకు యాత్ర చేసినట్లుగా యేసు రక్తం చేత కడగబడిన మనం అందరము కూడా ఎక్కడికి యాత్ర చేస్తూ ఉన్నాము? చెప్పండి ఎక్కడికి? పరలోక రాజ్యానికి యాత్ర చేస్తూ ఉన్నాం. ఆ పరలోక రాజ్యానికి మనము వెళుతూ ఉన్నాము. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళ్ళాల్సి వచ్చింది? వినాలి, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళ్ళవలసి వచ్చిందంటే కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వాక్యం చదువుదాం త్వరగా. ఆదికాండం 12వ అధ్యాయం 'యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని చెప్పగా'. అక్కడికి చాలండి. అబ్రహాముతో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో నీవు ఇక్కడ ఉన్న ఈ దేశము నేను నీకు ఇస్తాను. ఏంటిది అది? ఇక్కడున్న ఈ కానాను దేశాన్ని నేను నీకు ఇస్తాను, అప్పగిస్తాను. ఆ దేశంలో నీవు నీ సంతానము ఉంటారు అని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశారు. ఎవరున్నారు ఇక్కడ? చెప్పండి ఎవరున్నారు ఇక్కడ? అబ్రహాము ఎక్కడున్నాడు? కానాను దేశంలో ఉన్నాడు. అందుకని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, అయ్యా ఈ వాగ్దానం అనబడుచున్న ఈ దేశాన్ని, ఈ కానాను దేశాన్ని నేను నీకు ఇస్తాను. ఎందుకు కానాను దేశాన్నే ఇవ్వాలి దేవుడు అని అంటే, కానాను దేనికి సూచనగా కనబడుతుంది అని చెప్పాను? పరలోక రాజ్యానికి సూచనగా కనబడుతుంది. ఎందుకని కానానునే దేవుడు ఇవ్వాలని ఆశపడ్డాడు అని అంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. 4వ అధ్యాయము. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన యెడల. చాలండి. ఇక్కడ మనం బాగా గమనించగలిగితే యెహోషువ అందరిని కూడా ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అని అంటే కానాను యొక్క దేశానికి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? కానాను దేశానికి నడిపించాడు, కానాను దేశానికి తీసుకుని పోయాడు. ఎందుకనంటే అది విశ్రాంతి కలిగిన దేశము. ఏంటిది అది? విశ్రాంతికరమైన దేశము. ఎందుకు కానాన్ని పరలోక రాజ్యంతో పోల్చారు అని అంటే, వినాలి మీరు బాగా. పరలోక రాజ్యంలో మనకి ఏం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, శ్రేష్టకరమైన జీవితాన్ని మనం అక్కడ పొందుకోగలుగుతాం. అర్థమవుతుందండి? అక్కడ విశ్రాంతి దొరుకుతుంది. మనం అందరం ఇక్కడ ఏమై ఉన్నాము? చెప్పండి. యాత్రికులమి, పరదేశులమై ఉన్నాము. మన పిలుపు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? కానాను అనబడుచున్న పరలోక రాజ్యానికి వెళ్తాము. అక్కడ మనకేం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు కానానుకి ఎందుకు దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడయ్యా అంటే, కానానులో వారు విశ్రాంతిగా ఉండొచ్చు. కానానులో వారు విశ్రాంతిగా, నెమ్మదిగా, సస్యశ్యామలంగా ఉండగలుగుతారు. అందుకనే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వాక్యంలో దైవజనుడైన మోషే, నాయకుడైన మోషే ఆ ఇశ్రాయేల్ దేశంలో, కానాను దేశంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో అక్కడ చక్కగా రాస్తారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. అందరు తీయండి అమ్మా, అందరు తీయండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 7వ వాక్యం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదువుకోండి. చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఏ దేశంలో ప్రవేశపెడతాడంట?
ఏ దేశం అది? మంచి దేశం. కానాను అనేది ఆషామాష అయినది కాదు, ఏదో అందరూ బ్రతికే లాంటి దేశం అది కాదు. కానాను దేశము ఎలాంటిదయ్యా అంటే మంచి దేశము. ఏంటిది అది? అది నిన్ను నన్ను దేవుడు ఈ యాత్రలో నడిపిస్తూ ఉండేది ఎందుకో తెలుసా? మంచి దేశం అనబడుచున్న పరలోక రాజ్యంలోనికి మనం చేరాలని ప్రభు ఈ భూమి మీద మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోగలిగితే ఆ తర్వాత అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. అద్భుతం కదా? నీటికి అసలు కొరతే లేదు అక్కడ. ఆ తర్వాత 8వ వాక్యంలో గోధుమలు, యవళ్ళు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, నిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. చూసారా? అద్భుతం ఆ దేశం. వాళ్ళకి కొరతే ఉండదు. వాళ్ళు ఎలా ఉండొచ్చు అంటే నెమ్మదిగా, విశ్రాంతిగా, ఉన్న వస్తువులన్నిటిలో, ఉన్న ఆహారం అంతటిలో అన్నిట్లో సంతృప్తిగా ఉండొచ్చు. నీటికి కొరత లేదు, సమృద్ధి అయిన ఆహారం, శ్రేష్టమైన ఆహారం, ఇంకేం తక్కువ వారికి? మంచి ఆరోగ్యము. మంచి దేశం కనుక మంచి ఆరోగ్యం, అద్భుతకరమైన జీవితం వారు అనుభవించాలి అని ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కానానుకు నడిపించాడు. అలాగే మనం అందరము కూడా కానాను అనబడుచున్న మనకేదది? కానాను పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో మనం కూడా నెమ్మదిగా, విశ్రాంతిగా, సుఖంగా, ఏ ఇబ్బంది లేకుండా, ఏమండి, అక్కడ ఉన్నతంగా మనం బ్రతకాలని ఈ జీవిత పయనంలో దేవుడు మనల్ని కూడా ఎక్కడికి నడిపిస్తున్నాడయ్యా అంటే చెప్పండి, కానాను అనబడుచున్న పరలోక రాజ్యానికి. పరలోక రాజ్యానికి దేవుడు ఈ యాత్రలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. అందరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 10వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదువుదామా? అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ దేశములో సముద్రములో నడిచిరి. ఆ బండ క్రీస్తు. ఆగండి అక్కడికి. ఆ తర్వాత చదవండి ఆ వాక్యం కూడా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములోనే సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. ప్రియులారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరొకసారి చదువుకోండి. ఇది ఏంటంటే కానాను యాత్రకు ప్రభు ఎలా నడిపించారో మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఏంటంటే కానాను అనేది మనకొక ప్రతిరూపం లాంటిది. ఏంటిది అది? ప్రతిరూపం లాంటిది. కానాను అనేది ఒక ప్రతిరూపం లాంటిది. కానాను ఎలా ఉంటుందో మనం చూడలేదు. నువ్వు చూసావా? నేను చూసేమా? మనం ఎవరు చూడలేదు. కానీ కానానులో ఎలాంటి అనుభవాలు ఉంటాయో, ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఆ పరలోక రాజ్యంలో కూడా మనకు కూడా అలాగే ఉంటుంది అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇది ఎలాగుందయ్యా అంటే మనకు ఒక ప్రతిరూపాలుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఇందాకేం చెప్పాను? మనం అందరం కూడా ఆత్మీయమైన ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నాం. మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నాం. ఎలా చెప్పగలుగుతారు పాస్టర్ గారు మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అని అంటే వాక్యంలోనే చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క కుమారులు అని మీరు తెలుసుకోండి. ఎవరైతే విశ్వాసమైన సంబంధం కలిగి విశ్వాస జీవితంతో నడిపించబడుతూ ఉంటారో విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క
కుమారులు. ఇప్పుడు నీవు నేను యేసయ్యని నమ్మామా లేదా? చెప్పండి, నమ్మామా లేదా? యేసయ్యని నమ్మాము, యేసయ్య మీద విశ్వసించాం, విశ్వాసులుగా పిలువబడ్డాం, యేసు రక్తం చేత కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, బాప్తిసం పొందుకున్నాం, దేవుడి మందిరంలో చేర్చబడ్డాం. ఏమండి, ఆయన రక్త మాంసంలో చేవేస్తూ ఉన్నాం, అన్నిటిలో మనం పాలు పొంపులు పొందుతున్నాం. విశ్వాసులు సంబంధమైన అబ్రహాము యొక్క కుమారులుగా మార్చబడ్డాం. అబ్రహాము యొక్క సంతానం ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి మనం అందరం కూడా విశ్వాస సంబంధమైన జీవితంతో నడిపించబడుతున్నాం కనుక మనము ఎవరయ్యా అనంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమి. చెప్పండి, ఎవరు మనము? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమి. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులైన మనము కూడా ఏం చేయబడాలో తెలుసా? ఈ యాత్రలో కొనసాగించబడేటప్పుడు మన గురి అంతా దేని మీద ఉండాలి అని అంటే, చెప్పండి, దేని మీద? పరలోక రాజ్యం మీద, దేవుని మీద మన గురి ఉండాలి. దేవుని యొక్క సింహాసనానికి నేను చేరాలి. అక్కడ విశ్రాంతి స్థలం ఉంది. అక్కడ ఏముంది? విశ్రాంతి స్థలము. ఏ ఇబ్బంది లేదు. మంచి దేశం అది. కానాను ఈ భూమి మీద కనబడుతున్న ఈ కానానే మంచి దేశం అయినప్పుడు ఏమండి, దానితో పోల్చబడిన పరలోక రాజ్యం ఇంకెంత మధురంగా ఉంటుంది, ఇంకెంత సంతోషంగా ఉంటుంది, ఇంకెంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఈ యాత్రలో నడిపిస్తూ ఉన్నాడు. ఏ యాత్ర ఇది? వెరీ గుడ్. ఏ యాత్ర ఇది? కానాను యాత్ర. మీరు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భౌతికమైన కానాను కేవలం మనకు నీడ లాంటిది. భౌతికమైన కానాను కేవలం మనకు నీడ లాంటిది. నేను అదే రాసుకున్నాను. నిజమైనది పరలోక రాజ్యం. భౌతికమైన కానాను కేవలం ఒక నీడ లాంటిది. దాన్ని నిజ స్వరూపం మనం చూడాలి అని అంటే అది పరలోక రాజ్యంలోనే ఉంది. మనం చూసింది ఈ భూమి మీద కనబడుతున్నది ఏంటిదంటే నీడ లాంటిది. దానికి ప్రతిరూపం ఎక్కడుందయ్యా అని అంటే అది పరలోక రాజ్యంలోనే ఉంది. అది దేవుని చెంత ఉంది. అది దేవుడు నివసించే స్థలముగా ఉంది. మనము అక్కడికి వెళ్ళేవారిగా ఉండాలి. ఇప్పుడు మీరు బాగా వినాలి. ఇశ్రాయేలీయుల కానాను యాత్రలో మొదటిలోనే వారికి శత్రువులు ఎవరు అని అంటే వీరు ఎక్కడున్నారు? మొదటిగా ఐగుప్తులో ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? ఐగుప్తులో నుండి ఎక్కడికి వెళ్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు అంటే? కానానికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తు నుండి కానానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఐగుప్తు నుండి విడుదల పొందాలి. ఏం చేయబడాలి? ఐగుప్తులో నుండి విడుదల పొందాలి. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? మీకు అర్థమవుతుందా? నోరు తెరి చెప్పరే. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? వెరీ గుడ్. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచి విడుదల పొందాలి? మొదటిగా ఐగుప్తు నుండి విడుదల పొందాలి. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కానాను అంటే ఒకటి పరలోక రాజ్యానికి నిదర్శనం. ఇశ్రాయేలీయులు అంటే నీవు నేను మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి విడుదల పొందాలి అని అంటే ఐగుప్తు నుండి విడుదల పొందాలి. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి విడుదల పొందాలి. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అని అంటే లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. దేనికి సూచన ఐగుప్తు? మీరు వాక్యంలో చదువుకునేటప్పుడు ఐగుప్తు మీకు కనబడినప్పుడు అల్లా కూడా ఐగుప్తు దేనికో తెలుసా? లోకానికి. చెప్పండి, దేనికి? ఐగుప్తు దేనికి? ఐగుప్తు దేనికి సూచనగా కనబడుతుంది? లోకానికి సూచనగా కనబడుతుంది. ఎందుకు, ఎలా చెప్పగలుగుతాం చూద్దాం వాక్యంలోనే. మొదటిగా ఐగుప్తీయులు లోకానికి సూచనగా ఉన్నారు. ఎలాంటి వారు అని అంటే చూడండి, నిర్గమాకాండం ఐగుప్తు ఎలాంటిదో మనం మొదటగా తెలుసుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వాక్యం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వాక్యం. దేవుడైన యెహోవానే చూడండి, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి చెప్పండి, ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. చాలండి. ఎక్కడున్నారు ఇశ్రాయేలు ప్రజలు? ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు అంటే లోకము. లోకములో వీరేమైపోయి ఉన్నారు అని అంటే బానిసులుగా మార్చబడ్డారు.
ప్రియులారా, ఒకప్పుడు మనము కూడా ఎక్కడున్నాము అని అంటే లోకమనే ఐగుప్తులోనే బానిసలుగా మార్చబడ్డాం. ఈ బానిసత్వం నుంచి ఎవరు విడిపిస్తారు, ఎలా విడిపిస్తారు, ఎక్కడి నుంచి విడుదల పొందుతుందో తెలియదు. ఈ రోజున చాలామంది ఐగుప్తు అనే బానిసత్వంలోనే బ్రతుకుతున్నారు, ఆ బానిసత్వంలోనే మగ్గిపోతున్నారు. రకరకాల బానిసత్వాల్లో ప్రజలు కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఆ బానిసత్వంలో నుంచి విడిపించే మార్గం తెలియకుండా అక్కడే నలిగిపోతున్నారు. కొందరేమో తాగుడనే బానిసత్వం, కొందరేమో వ్యభిచారం అనే బానిసత్వం, కొందరేమో దొంగతనే బానిసత్వం, కొందరేమో ఇతరుల్ని మోసం చేసనే బానిసత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల బానిసత్వంలో లోకము మగ్గిపోతుంది, లోకము అలా మునిగిపోయింది. ఆ లోకములో నుండి, లోకం అంటే ఏంటిది, ఐగుప్తు. ఈ ఐగుప్తులో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు, బయటికి తీసుకుని వచ్చాడు. ఈ లోకము ఐగుప్తు అనేది బానిసత్వానికి గుర్తుగా కనబడుతుంది. దేనికి గుర్తు? ఐగుప్తు ఎలాంటిదో తెలుసా? బానిసత్వంలోనికి లాగేసేది, బానిసత్వంలోనే ఉండాలని కోరుకునేది. కనుకనే మనం ఆరాధిస్తున్న దేవుడు ఏం చేశాడయ్యా అంటే ఆ బానిసత్వంలో నుండి, ఐగుప్తులో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఐగుప్తు ఎలాంటిదో తెలుసుకుంటున్నాం. ఒకటి, ఐగుప్తు అనేది బానిసత్వంలో నిలిచి ఉండేది. రెండోది చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25-26. హెబ్రీ పత్రిక, మోషే పెద్దవాడైనప్పుడు, అందరూ వినాలి జాగ్రత్తగా. హెబ్రీ పత్రిక 11:25-26 చదవండిమా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. చాలండి, అక్కడికి ఆగుదాం. ఏం కనబడుతుంది ఇక్కడ అని అంటే ఐగుప్తులో మరొక లక్షణం ఏముందయ్యా అంటే ఐగుప్తు లోకపు వంచన. ఏంటిది ఇది? లోకపు యొక్క వంచన చేస్తుంటుంది. ఐగుప్తు అనేది మనల్ని ఏం చేస్తుంటుంది, కొన్నిసార్లు వంచన చేస్తుంటుంది, మనల్ని లాగుతూ ఉంటుంది. మరొక అనుభవం ఏంటంటే ఈ ఐగుప్తులో ఏముందయ్యా అంటే తాత్కాలికమైన ఆనందం. ఏముంది? అందుకని అంటాడు చూడండి, ఏమంటున్నాడు అక్కడ, ఐగుప్తులో ఉండి సుఖభోగములు అనుభవించుట కంటే, అంటే ఆనందం, తాత్కాలికమైన ఆనందం ఉంది లోకంలో. ఐగుప్తులో ఏముంది? తాత్కాలికమైన ఆనందము ఐగుప్తులో ఉంది. అది మనకు అక్కర్లేదు. మనకు స్థిరంగా ఉండే ఆనందాన్ని ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎల్లవేళలా ఆయనతో యుగయుగాలు ఆనందపడే జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అలాంటి యాత్ర మనం చేసేటప్పుడు మరలా వెనుతిరిగి లోకములో కలగజేస్తున్న తాత్కాలికమైన ఆనందం కొరకు మనము పరుగులెట్టకూడదు. మరొక మాట చూడండి, ఐగుప్తు ఎలాంటిదంటే నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వాక్యం. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వాక్యం. నిర్గమాకాండం 5:2 చదవండి. యెహోవా ఎవరంటున్నారు ఈ మాట? ఫరో అంటున్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఎవడు అంటున్నాడు. అంటే ఎంత అహంకారం ఉంది లోకంలో ఉండేది అంతా ఏందో తెలుసా? లోకంలో ఉండేది అహంకారము. ఐగుప్తులో ఏముందయ్యా అంటే అహంకారం ఉంది. ఐగుప్తులో ఏముంది? అహంకారం ఉంది. అందుకనే ఈ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తున్నాడు దేవుడు. ఇంకొకటి చూద్దాం, ఇంతకీ ఐగుప్తులో ఏముంది అని అంటే ఇంకొక మాట చూపిస్తాను. నిర్గమాకాండం 7వ అధ్యాయం 11-12. నిర్గమాకాండం 7వ అధ్యాయం 11-12 వాక్యాలు. పిలిపించును శకునగాళ్ళను కూడా తమ మంత్రాలు చేత అలాగును చేసిరి. సర్పమాయను అహరోను వారి కర్రలను మృంగివేయగా. చాలండి, ఆగండి. ఈ ఐగుప్తులో ఇంకొక ఏముంది, ఎలాంటి అనుభవం ఉందంటే ఐగుప్తులో విగ్రహారాధన. ఏముంది? ఐగుప్తులో విగ్రహారాధన ఉంది. ఐగుప్తులో ఏముంది?
అది నేను చెప్పాను కదా, ఐగుప్తు అన్నప్పుడల్లా మీకు ఏం గుర్తు రావాలి? లోకం గుర్తు రావాలి. ఏం చెప్పాను? ఐగుప్తు అన్నప్పుడు ఏంటిది? లోకము. ఈ ఐగుప్తులో ఏముందయ్యా అని అంటే విగ్రహారాధన ఉంది. ఏముంది? విగ్రహారాధన. మంత్రగాళ్ళు మంత్రాలు వేసేవాళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే ఐగుప్తులో ఉన్నారు. విగ్రహారాధన చేసేవాళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే ఐగుప్తులో ఉన్నారు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి విడిపిస్తున్నాడు అని అంటే ఐగుప్తుల్లో ఉన్న అనుభవాలు ఏంటో తెలుసా? బానిసత్వము, లోకపు వంచనలు, తాత్కాలికమైన ఆనందం, మూడోదిగా అహంకారము, నాలుగోదిగా ఏముందో తెలుసా? లోకంలో విగ్రహారాధన, మంత్రగాళ్ళు. అర్థమైందా? ఇది లోకంలో ఉండేది, ఇది ఐగుప్తులో ఉండేది. ఐగుప్తులో ఉండేది ఇది. కాబట్టే ప్రియులరా, ఆ దేవుని యొక్క ప్రజలను ఏం చేశారు అని అంటే ఐగుప్తీయులు కమ్మగా పిలిచి ఆతిథ్యం ఇచ్చి, ఏం చేసి ఆతిథ్యం ఇచ్చి అంటే వారికి భోజనాన్ని పెట్టి చివరికి వాళ్ళని ఏం చేశారు అని అంటే బానిసులుగా మార్చేశారు. ఏం చేశారు? ఏం చేశారు? లోకం చేసేది అదే. ఒకరి దగ్గర మనం చేయి జాబ్ తీసుకున్నామా, వాళ్ళకి మనం ఏం కట్టుబడిపోతాము? బానిసలైపోతాం. వాళ్ళు ఎన్ని అడుగుతున్నా, వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఇంకేం చేయాలా? చేతులు కట్టుకొని తల ఉంచుకొని వాళ్ళకి బానిసలవే మనం. ఎందుకని వారి దగ్గర మనం తీసుకున్నాం కనుక చివరికి మనల్ని ఏం చేస్తారో తెలుసా? బానిసలుగానే చూస్తారు. కానీ దేవుడు మనం బానిసలుగా ఉండాలని కోరుకోవట్లేదు. కనుకనే ఈ ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? విడిపిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనల్ని కూడా ఎక్కడి నుంచి విడుదల కలగజేశాడు దేవుడు? ఐగుప్తులో నుండి విడుదల కలగజేశాడు. ఐగుప్తులో ఎన్ని అనుభవాలు చెప్పుకున్నాం? 4 అనుభవాలు. ఒకటి బానిసత్వం, లోకపు వంచన, తాత్కాలికమైన ఆనందం, మూడోదిగా అహంకారం ఉంది ఐగుప్తులో, నాలుగోది ఏముంది? విగ్రహారాధన. ప్రియులారా, ఇంతవరకు విన్నాం కదా? ఏం విన్నాము? ఐగుప్తులో ఏమున్నాయో, ఎలాంటి లక్షణాలు ఐగుప్తులో ఉన్నాయో విన్నాం. వీళ్ళు ఎలాంటి వారో తెలుసా? దేవుని ప్రజలను పిలుచుకొని ఆహారం పెట్టి చివరికి 4 రోజులు గడిచిన తర్వాత అదే ప్రజలను వాళ్ళ కాళ్ళ కింద త్రొక్కేసినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకనే మనం అందరం కూడా ఈ భూమి మీద ఎలా ఉన్నామయ్యా అంటే యాత్రికులమి, పరదేశులమై ఉన్నాము. ఎలా ఉన్నాము? యాత్రికులమి, పరదేశులమై ఉన్నాము. ఎక్కడికి యాత్ర చేస్తున్నామయ్యా అంటే పరలోక రాజ్యానికి మనం యాత్ర చేస్తున్నాం. కానాను అనేది భౌతికమైన ఒక నీడ లాంటిది. పరలోక రాజ్యం నిజస్వరూపము. అక్కడ శాంతి, నెమ్మది, సంతోషం, ఆనందం యుగయుగాలు మనకు అక్కడ కలుగుతాయి. అందుకనే ప్రభు ఆ నిజస్వరూపాన్ని కలగజేసే నీడను ఈ భూమి మీద మనకు ఉంచిపోయాడు. కాబట్టి దానిని మనం చూస్తూ ఓహో ఇంత అద్భుతం ఉందా, కానాన్లోనే ఇంత అద్భుతం ఉంటే ఆ పరలోక రాజ్యంలో ఇంకెంత ఉంటుంది ఒకసారి ఊహిద్దాం. కాబట్టి అక్కడికి మనం ప్రయాణం చేయాలి. ఆమేన్. ఇప్పుడు తెలుసుకున్నాం కదా కానాను దేశానికి ఎందుకు దేవుడు వారిని నడిపిస్తున్నాడో విన్నాం. యాత్రికులమే పరదేశులమై ఉన్నాము కనుక మనల్ని కూడా దేవుడు అక్కడికి నడిపిస్తున్నాడు. అది విశ్రాంతి కలిగిన దేశము. ఏంటిది అది? అక్కడ ఏముంది? అద్భుతము ఉంది కదా. మంచి దేశం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏ కొరత లేదు, ఏ ఇబ్బంది లేదు, పడుకొని తినచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇంక నువ్వు ఏ కష్టం చేయాల్సిన అక్కర్లేదు, ఏ శ్రమ అనుభవించాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు పరలోక రాజ్యానికి పోతే పనులు ఉంటాయా? మనకు కరువు పనులు ఉంటాయా? అంగన్వాడి పనులు ఉంటాయా? చెప్పండి అండి. ఊడ్చే పని ఉంటుందా? సంగటి చేసే పని ఉంటుందా? ఏముంటుంది నీకు అక్కడ? అక్కడ నీకు అంతా ఉండేదంతా ఏంటిదాడా? విశ్రాంతి కలిగిన దేశం అది. ఏమండి? నెమ్మది అక్కడ. నువ్వు ఎంత సంతోషంగా ఉంటావంటే నీ ఊహకు కూడా అందనంత సంతోషం ప్రభు మనకు కలుగ చేయాలనే ఈ యాత్రలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఐగుప్తుల గురించి విన్నాం కదా. ఐగుప్తులు వారి యొక్క ఐగుప్తులో ఉన్న స్వభావాలు ఏంటి, ఐగుప్తులో ఉన్న లక్షణాలు ఎలాంటివి? ఐగుప్తు అనగానే వెరీ గుడ్, లోకంలో ఉండే లక్షణాలు ఏంటివి, ఆ స్వభావాలు ఏంటో విన్నాం. ఇంతకీ ఐగుప్తీయులు ఎవరు? ఐగుప్తులు ఎవరో మనకు తెలియాలి. ముందు ఐగుప్తులు ఎవరో మనకు తెలియాలి. అక్కడి నుంచి దేవుడు మనల్ని ఎలా తీసుకొని వచ్చాడో మనకు తెలియాలి. అంటే ముందుగా ఐగుప్తులు ఎవరో మనకు తెలియాలి. ఏంటిది అది? ఇంతకీ ఐగుప్తులు ఎవరు
అది పెట్టుకోండి, అది రాయండి. ఐగుప్తీయులు ఎవరు రాశారా? ఐగుప్తీయులు ఎవరు రాశారా లేదా? వెరీ గుడ్. ముందు ఐగుప్తుల గురించి మనం ఎవరని తెలుసుకోవాలి అంటే మనం ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? నోవాహు దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నోవాహు దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు సుదీర్ఘమైన ప్రయాణం చేద్దామా? ఆపమంటే మళ్ళా రేపు వారం చూసుకుందాం, ఓకేనా? నోవాహు గురించి విని ఆ తర్వాత మళ్ళా వచ్చే వారం బైబిల్ స్టడీలో తెలుసుకుందాం పూర్తిగా. ముందు నోవాహు గురించి తెలుసుకోవాలి. మనం ఎవరి గురించి తెలుసుకోవాలి? ఐగుప్తులు ఎవరో మనకు తెలియాలంటే ముందు నోవాహు దగ్గరికి వెళ్ళాలి. ఆదికాండం నేను కూడా చాలాసార్లు బైబిల్ చదివాను, కానీ ఒక గూఢమైన సంగతులు, దాచబడిన సంగతులు ఇంకా లోతుగా ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వాక్యం. ఆదికాండం అందరు తీయండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వాక్యం అందరూ చూడండి. అక్కడ నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆగండి అక్కడికి. ఈరోజు ఐగుప్తులు ఎవరో మనకు తెలియాలంటే ముందు ఎవరు తెలియాలి? మనకు నోవాహు తెలియాలి. నోవాహు వంశావళి ఇదే. ఏంటిది అది? మొట్టమొదటిగా రాయబడింది ఏంటిది? నోవాహు యొక్క వంశావళి ఇదే అన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయిపించాడో మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఏమంటారు అక్కడ? నోవాహు యొక్క వంశావళి ఇదే. నోవాహు యొక్క వంశావళి ఇదే అన్నప్పుడు ఎవరు రావాలి? ఇప్పుడు నా వంశావళి ఇదే అన్నప్పుడు నాకు ముందు ఎవరు వస్తారు? మా నాన్నగారు, నేను, నా బిడ్డలు ఇట్లా వస్తారు కదా, మా అమ్మ, వీళ్ళందరూ వస్తారు నా వంశం అన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ నోవాహు గురించి చదవండి. నోవాహు గురు ఏమని రాయబడింది? నోవాహు వంశావళి ఇది. నోవాహు వంశావళి ఇదే అంటే వాళ్ళ అమ్మ పేరు రాశారా? వాళ్ళ నాన్న పేరు రాశారా? లేకపోతే వాళ్ళ తాత పేరు రాశారా? ఎవరి గురించి రాయలేదు. నోవాహు వంశావళి ఇదే అని అక్కడ రాస్తారు చూడండి. నోవాహు నీతిపరుడు. నోవాహు వంశావళి ఇదే అన్నప్పుడు నోవాహు వంశావళి ఏదో తెలుసా? నోవాహు నీతిపరుడు, తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచెను. చెప్పలు కొడదామా ఒకసారి? నోవాహు వంశావళి ఏది అంటే, నోవాహు యొక్క వంశావళి ఏది అని అంటే నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. 3 అనుభవాలు. నీ వంశావళి ఏది అంటే మాది ఈనాడు, ఆంధ్ర, సాక్షి, ఇంకా నాకు అవన్నీ అంత గుర్తులేదు, కానీ ఎవరో చెప్పారు ఈనాడు అంటే ఏదో అంట, సాక్షి, వార్త, మొత్తానికి ఇవన్నీ చెప్పుకుంటుంటాం కదా. ఒకసారి మీరు ఆలోచించండి, నీ వంశావళి ఏది అన్నప్పుడు ఏం గుర్తు రావాలో తెలుసా? నోవాహు వంశావళి ఇది అని అన్నప్పుడు ఏం గుర్తు వస్తుంది? అక్కడ ఏం చెప్తున్నారు? నీతిపరుడు, తన తరములలో నిందారహితుడు. నీతిపరుడు, తన తరముల్లో నిందారహితుడు, దేవుడితో కూడా నడిచినవాడు. ఎంత అద్భుతం కదా. మరి మన వంశావళిలో మనమే నీతిమంతులుగా మారాలి, మనమే నీతిమంతులుగా జీవించాలి. నీ వంటి నీతిమంతుడు, నీ వంటి నీతిపరురాలు, నీ వంటి నీతి కలిగిన ఏ వ్యక్తి కూడా ఉండకూడదని నా వంశంలో ఎవరు ఉండాలో తెలుసా? చెప్పండి. నోవాహ ఎందుకు వచ్చినాడమ్మా? రక్తవేజయం. నీ వంశావళిలో ఎవరు ఉండాలో తెలుసా? ఏమండి, ఫలాని వ్యక్తి వంశావళి అన్నప్పుడే నీ పేరు ఎత్తగానే నువ్వు నీతిమంతుడు అని పిలువబడాలి. ఆమేన్. ఒకప్పుడు మనం చెప్తాం కదా, మా తాతయ్య మంచి ఆసామి, మా నాన్న మంచి ఆసామి, మా తాత మంచి ఆసామి, మంచి భూములు కలిగిన వాళ్ళు. ఒకసారి వంశావళిని ఎత్తుకుంటే ఏమండి మన వాళ్ళు చెప్పుకుంటుంటారు కదా, మంచి ఆసాములండి, బాగా బతికిన వాళ్ళండి, బతికి చెడిన వాళ్ళండి అంటుంటారు కొందరు కదా. ఈరోజు ఏమి లేదండి, ఒకప్పుడు మంచిగా బతికిన వాళ్ళమే, ఈరోజు ఏమి లేకుండా పోయింది, మా వంశం అట్లాంటిది, మా వంశం ఇట్లాంటిది, గొప్ప చెప్పుకుంటుంటారు. కానీ నీ దగ్గరకు వచ్చేసరికి ఏం మారిపోవాలో తెలుసా? నీ వంశము అని చెప్పుకున్నప్పుడు నువ్వు ఎలా కనబడాలో తెలుసా? నీతిపరుడుగాను, నీతిమంతురాలుగాను పిలువబడదువుగాక. ఆమేన్. ఎలా పిలువబడాలి? నీ వంశం ఏంటి అంటే ఏం చెప్పాలి?
నా వంశంలో నేను నీతిపరుడును, నా వంశంలో నేను నీతిపరురాలను, నా వంటి నీతి ఎవరిలో లేదు. అలాంటి నీతి కలిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే నోవాహు. ఎలాంటి వాడు? నోవాహు వంశం అంటేనే ఏం గుర్తు రావాలో తెలుసా? నీతిమంతుడు. ఎవరంట? అది మనలో ఉందా నీతి? మనం కలిగి జీవిస్తూ ఉన్నామా? నీతి గురించి విన్నాం కదా గత దినాల్లో. మరి ఆ నీతి మన జీవితంలో అవలంబించుకోగలుగుతున్నామా? చూడండి, ఎవరైనా ఉన్నారా భూమి మీద నీతిమంతులు? ఎవరు లేరు. అతనికి ఎవరు కూడా నేర్పించలేదు. మీరు బాగా వినాలి, ఎవరు కూడా అతనికి నేర్పించలేదు. నీతిమంతుడిగా ఎలా బ్రతకాలో, నీతిమంతుడిగా ఎలా జీవించాలో ఎవరు చెప్పలేదండి నోవాహుకు. కానీ నోవాహు ఒక్కడే అనుకున్నాడు, నేను నీతిగా బ్రతకాలి, లోకం ఎలాగైనా బ్రతికిని. ఇక్కడ మనం పై వాక్యాలు చూడగలుగుతాం. ఎందుకని దేవుడు నోవాహుని చూశాడు అని అంటే, లోకం అంతా ఎలా ఉందంట? పాపముతో నింపబడిపోయింది. పాపానంతటిని కూడా, ఆ లోకాన్నంతటిని కూడా భూమి మీద లేకుండా తుడిచివేయాలి అని దేవుడు ఆలోచించినప్పుడు నోవాహు మాత్రమే దేవునికి ఎలా కనబడ్డాడు? నీతిమంతుడిగా కనబడ్డాడండి. ఓ రోజు రాబోతుంది, ఈ భూమి అంతా తుడివేయబడి రోజు ఒకటి ఉంటుంది. మనం అందరం కూడా పరలోక రాజ్యానికి ఎత్తబడి ఒక రోజు రాబోతుంది త్వరగా. మరి ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అని అంటే మనం ఏమై ఉండాలో తెలుసా? నీతిమంతులుగా పిలువబడాలండి. ఎలా పిలువబడాలి? నీతిమంతులుగా పిలువబడాలి, నీతిమంతురాలుగా పిలువబడాలి. మన వంశం అన్నప్పుడు మనతోనే ప్రారంభించబడాలి. అది ఎలా ప్రారంభించబడాలి అని అంటే నీతిమంతులుగానే ప్రారంభించబడాలి. కొందరు చెప్తుంటారు, అయ్యా మా నాన్న ఈ ఊర్లో మంచి పేరు కలిగిన వాడు, మా నాన్న ఎవరైనా ఇంటికి వస్తే మంచిగా వారికి అన్నం పెట్టి వారికి కావాల్సింది ఇచ్చి పంపించేవాడు, అంత నీతిమంతుడు, అంత నీతి కలిగిన వాడు అని చెప్తుంటారు కదా. మరి ఆ నీతి మనలో ఉందంటే ఉండదు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీ దగ్గరకు వచ్చి నీ వంశావళి అన్నప్పుడు నీలో నుంచి ఏం రావాలో తెలుసా? ఒక నీతిమంతురాలివి, నీతి కలిగిన బిడ్డవి. ఎందుకయ్యా అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంట? నీతి కలిగిన వాడు. నీతి కలిగిన దేవుని బిడ్డలైన మనము ఎలా ఉండాలి? అది వెరీ గుడ్. రెండోది ఏ అనుభవం ఉంది అతనిలో? తన తరములలో నిందారహితుడై ఉండెను. ఏంటిది అది? అది తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు. మరి నీ తరంలో నువ్వు నిందారహితుడిగా ఉంటున్నావా అంటే ఏ మచ్చలేదండి నాలో, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నాలో ఈ మచ్చ ఉంది. సరే, తర్వాత దేవునిలో నమ్మిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నా పాపాలన్నీ బాప్తీసం తీసుకున్నప్పుడు దాంట్లోనే వదిలేశాను. ఇప్పుడు దేవుడి కొరకు నిందారహితుడిగా కనబడుతున్నాను. ఏ కోశానా కానీ నువ్వు ఎంత జల్లిడేసి ఎతికినా సరే నాలో ఇంత చిన్నదైనా సరే మచ్చ నాలో కనబడదన్న విశ్వాసం నీలో కలగాలండి. అంతటి నిందారహితుడిగా మనం పిలువబడాలి. దేంట్లో అయినా తీసుకో, మాటలో తీసుకుంటావా, తలంపుల్లో తీసుకుంటావా, నడవడికల్లో తీసుకుంటావా, ఎందులైనా తీసుకో. నేను నా తరములో ఎలా ఉండాలో తెలుసా? చెప్పండి, ఎలా ఉన్నాడంటే అతను నిందారహితుడిగా ఉన్నాడు. మన తరంలో మనం ఎలా ఉండాలో తెలుసా? నిందారహితులుగా ఉండాలి. ఎలా ఉండాలి? అది నిన్ను చూసినప్పుడు, నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమండి, నిన్ను ఏలెత్తి చూపించకూడదు. వాస్తవానికి మనం ఏం చెప్తాం? ఒక ఏళ్ళు నువ్వు నా వైపు చూస్తే తిరిగి 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తాను, నిజమే. కానీ ఆ ఒక్క ఏళ్ళు కూడా ఎత్తబడకూడదండి. ఆ ఒక్క ఏళ్ళు కూడా ఎత్తబడకూడదు. ఒకరికి ఛాన్స్ ఇవ్వకూడదు మనం. నేను ఒక మాట చెప్పిన, గత దినాల్లో కూడా చెప్పాను, మనలో ఏదైనా నింద ఒకటి కనబడితే అందరి దగ్గరికి వెళ్ళి తలంచుకోవాలండి. ఓ నింద కనబడింది అనుకోండి, సమాజంలో అయినా అడిగినప్పుడు ఆ నింద నీలో ఉంటే నువ్వేం చేయాలి? ఇంకా నువ్వైనా నేనైనా తలంచుకొని ఉండాలి. ఇంక దానికి అది మార్చాలనుకుంటే ఏదో ఒక అబద్ధాన్ని దానికి మాపేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? మాపేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, బంగారానికి మాపేయాల్సిన అక్కర్లేదు. బంగారానికి మాపేయాల్సిన అక్కర్లేదు, శుభ్రం చేస్తే కొత్తగా కనబడుతుంది. అదే రోల్ గోల్డ్ అయితే చెప్పండి అండి, రోల్ గోల్డ్ అయితే 2 రోజులు బాగుంటుంది, 4వ రోజు తర్వాత మళ్ళీ దాన్ని నిజ స్వరూపం బయటపడిపోతుంది. ఎందుకని అంటే దాంట్లో ఉండేది అది దాని స్వభావాన్ని ఎత్తి చూపిస్తుంది. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? రోల్ గోల్డ్ రాకుండా ఉండకూడదండి. రోల్ గోల్డ్ లాగా నువ్వు ఉంటే దేవుడు ఇష్టపడదు. నువ్వు నిజమైన బంగారంగా ఉంటే నిన్ను ఇంకా శుద్ధ సువర్ణంగా ఆయన మార్చడం ప్రారంభిస్తాడు. నీ తరంలో నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉండాలి. పాస్టర్ గారికి కానీ, దేవుడికి కానీ, పాస్టర్ గారికి కానీ, సంఘానికి కానీ, నీ కుటుంబానికి కానీ, నీ ఇంట్లో ఉన్న వారికి కానీ నీ తరములో నీ వంటి నిందారహితుడు మనకు కనబడకూడదు. యేసు నామములో ఆమేన్ చెప్పుకోండి. నా వంటి నిందారహితుడు
మరొకరు కనబడకూడదు. చెప్పుకోండి ఒకసారి, ఎటుగా చెప్పుకోబా, సిగ్గుపడబాకండి, మనసులో చెప్పుకోండి. అయితే ప్రభువా నీ ఎదుట, ప్రభువా నా తరంలో అయ్యా నీ ఎదుట నేను నిందారహితుడిగా ఉండాలయ్యా. ఏ మచ్చ, ఏ డాగు, ఏ ముడత అయ్యా నీ వచ్చినప్పుడు ఇవేవి నాలో ఉండకుండా నీ ఎదుట నిలబడినప్పుడు నేను ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మూడో అనుభవం ఏంటో తెలుసా? ఎలా ఉన్నాడంట? దేవునితో, చెప్పండి ఏంటిది అది? దేవునితో నడిచినవాడు. నువ్వు ఎవరితో నడుస్తున్నావు? ఎవరితో మనం నడిపించబడగలుగుతూ ఉన్నాం? దేవునితో నడవగలుగుతున్నామా? నోవాహు యొక్క వంశావళి అనగానే ఏమండి, దేవునితో నడిచినవాడు నోవాహు. ఎవరితో నడిచినవాడు? దేవునితో నడిచినవాడు. మన దైనందిన జీవితాల్లో దేవునితోనే నడవాలని చాలామంది అవుతున్నాం. దేవునితో నడుస్తున్నామని ఆలోచనలో ఉన్నాం, కానీ దేవుడితో నడుస్తున్నామా? అసలు దేవుడిని నమ్ముకునిందే ఎందుకు చెప్పరే? దేవుడిని నమ్ముకునింది ఎందుకు? దేవునితో నడవడానికేగా. సరే మీకు అర్థం అవడానికి చెప్తా వినండి. పెళ్లి చేసుకుంది ఎందుకు? పెళ్లి చేసుకునేది ఎందుకండి? దేవుడితో నడవడానికి అంటారు. ఎట్లా యాగాలి మీతో? పెళ్లి చేసుకుంది ఎందుకు? భర్తతో నడవడానికి, భర్తతో బ్రతకడానికి, అంతేనా? భర్తతో బ్రతకడానికి, భర్త నీతో బ్రతకడానికి, అంతేనా? ఇద్దరు కలిసి బ్రతకడానికి. వినాలి మీరు బాగా. ఇద్దరు కలిసి బ్రతకడానికి. భార్య భర్తని ఎందుకు పెళ్లి చేసుకుంది? ఈయనతో బ్రతకడానికి. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకొని, ఈయన పెళ్లి చేసుకొని 2 రోజులు అయిన తర్వాత 3వ రోజుకి ఈయన ఇంకొక ఆమెతో తిరగతా, ఈమె ఇంకొక ఆమెతో తిరగతా ఉంటే కరెక్టేనా? చెప్పండి అండి. ఇది మంచి పద్ధతేనా? మంచి నడవడికేనా? చూసే లోకం ఏమంటుంది? అబ్బా అన్నీ తెలుసు మీకు. చెడ్డగా మాట్లాడుతుంది, రకరకాలుగా మాట్లాడుతుంది. ఛా వీళ్ళు బతకడం ఎందుకురా, నీళ్ళు లేని బాయిలో అంటారు. ఎందుకని? అసలు మనం పెళ్లి చేసుకునిందే మన భర్తతో నడవడానికి, మనం పెళ్లి చేసుకుందే మన భార్యతో ఉండడానికి. అలా కాకుండా 3వ రోజు గడిచిన తర్వాత ఏమండి, కొత్త పిచ్చాడు పొద్దురగడు అన్నట్టు 3 రోజులు ఆమెతో ఉండి 3 రోజులు ఈయనతో ఉండి తర్వాత నీ దారి నీది నా దారి నాదని పోయామనుకోండి, అందరూ మనల్ని చూసి ఎగతాళి చేస్తారండి, నవ్వులు పాలు చేస్తారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నువ్వు ఒక వధువువే. నువ్వెవరివి? నువ్వు దేవుని కొరకు ప్రధానము చేయబడిన వ్యక్తివి. ఎవరు నువ్వు? దేవుని కొరకు ప్రధానము చేయబడిన వాడివి, ప్రధానము చేయబడిన స్త్రీవి, ప్రధానము చేయబడిన సంఘం మనం. ఏమండి, ఎప్పుడైతే నువ్వు దేవుని రక్తం చేత శుద్ధీకరించబడి కడగబడి బాప్తిసం తీసుకున్నావో అప్పుడే దేవునితో మనకు నిశ్చితార్థం అయింది. దేవునితో మనకు అయింది. నిశ్చితార్థం అయిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలా లేదా? ఉండకపోతే ఏమవుతుంది చెప్పండి అండి. నిశ్చితార్థం అయింది కదని మనకి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికి పోతే అట్టుంటారుచా. మీరు చూడండి, నిశ్చితార్థం అయిన తర్వాత ఎంతసేపు అయినా చూడు, ఎప్పుడు చూడు, అయ్యా నువ్వు తిన్నావా? నేను తిన్నాను. నువ్వు ఎట్టుండవు? ఎప్పుడు అవుతుందో పెళ్ళి, ఏందో ఇంకా 6 రోజుల దగ్గరికి రాలేదే. మీ ఇంట్లో ఎట్ట జరుగుతున్నాయి, మా ఇంట్లో ఇప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది చూడండి. మా ఇంట్లో ఇంకా పనులు జరుగుతుంటాయి, మీ ఇంట్లో పనులు జరుగుతున్నాయి, ఇంకా డబ్బులు కుదరలేదు, మీ ఇంట్లో డబ్బులు కుదిరినాయా, ఇంకా ఇది చూడలేదు, ఇంక రోజు ఇదే పని. ఎప్పటి నుంచి? నిశ్చితార్థం అయినప్పటి నుంచి ఇంకా మాటలకి అదుపు ఉండదు. ఎంతసేపు సౌకడ అతికిచ్చేసుకొని ఎవరితో మాట్లాడుతున్నామా? మా బావతో మాట్లాడుతున్నా, మా బావతో. అబ్బా సిగ్గు అంటారా? ఏందాక సీరియస్గా ఉండారే? ఎందుకు ఈ మాటలు చెప్తున్నావు పాస్టర్ అయ్య అంటే, యేసయ్య ద్వారా మనం రక్షించబడి ఆ నీటిలో బాప్తిసం పొందుకున్న తర్వాత నువ్వు దేవునికి నిశ్చితార్థం చేయబడిన వ్యక్తివి. మరి నువ్వు దేవునితో నడుస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? ఏమండి, ఏ మనుషుడి ద్వారా మనకు సంతోషం కలగకపోయినా, మనకు తెలిసినా కూడా మనం ఏం ఉంటామే. మరి ఆయనతో నిశ్చితార్థం జరిగిన తర్వాత మనం ఎంతవరకు దేవునితో నడవగలుగుతున్నామో, ఎంతవరకు దేవునితో మాట్లాడగలుగుతున్నామో, ఎంత సమయాన్ని దేవుడికి ఇవ్వగలుగుతున్నామో, అది నా విషయం. నా పాయింట్ అర్థమైందా మీకు? అర్థమవుతుందా లేదా?
మరి దేవునితో మాట్లాడగలుగుతున్నామా? అసలు దేవుడితో నడవగలుగుతున్నామా? దేవునితో నడిచే అనుభవంలో ఉండగలుగుతున్నామా? నోవాహు వంశావళి ఏంటయ్యా అంటే తన తాతల ముత్తాతల గురించి రాయబడలేదండి, తన తండ్రి గురించి రాయబడలేదు. అది కాదు, తన వంశావళి అనగానే ఏంటిదంతా దేవునితో నడిచేవాడు. దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంది ఎందుకో తెలుసా? ఆయనతో నడవబడాలని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనతో నడవబడాలని. ముందు ఎవరి గురించి తెలుసుకో? ఐగుప్తులు ఎవరో తెలియాలంటే ముందు మనము నోవాహు గురించి తెలుసుకోవాలి. నోవాహు గురించి తెలుసుకున్నాం కదా. నోవాహు ఆ తరములందరిలో కల్లా నీతిపరుడు, దేవుని చేత కృప పొందినవాడు. ఎవరు? 8వ వాక్యంలో ఉంటాం చూడండి. దేవుడు అతను చూసినప్పుడు నోవాహు యెహోవా ద్వారా చెప్పండి కృప పొందినవాడు. ఎవరు అతను? కృప పొందినవాడు. నీవు నేను కృప పొందాం కదా. కృప పొందామా లేదా? ఆ కృపను పోగొట్టుకోకూడదు. మనకు ఆధారం ఏదో తెలుసా? కృపే. మనం కూర్చున్న కృపే, లేచిన కృపే. మనకు ఆధారమైనది దేవుని యొక్క కృప. ఆయన కృప లేనిదే క్షణమైనా బ్రతకలే. ఆయన కృప లేనిదే మనం ఒక అడుగు కూడా వేయలేం. కనుకనే మనకు ఆధారమైనది ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆయన దయ. కాబట్టి మనకు కావాల్సింది కృప. నోవాహుకు ఆ దినముల వారి అందరిలో కల్లా ఏం పొందుకున్నాడు? కృపను పొందుకున్నాడు. ఈనాడు మనం కూడా కృపను పొందుకొని అలాంటి జీవితాన్ని అనుభవించదుముగాక. ఐగుప్తీయులు ఎవరో తెలుసుకోవాలంటే ముందు ఎవరి గురించి తెలుసుకోవాలి? నోవాహు గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మరొకరి గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత వచ్చే బైబిల్ స్టడీలో అతను 3 కుమారుల గురించి తెలుసుకుందాం. అతని యొక్క 3 కుమారుల గురించి తెలుసుకుంటే మనకు ఐగుప్తులు ఎవరో తెలిసిపోతుంది. మంచిది. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం.